ఫేస్బుక్లో ఒక సువార్థికుడితో నేను తీసినటువంటి చిన్న వీడియో చూశారు కదా, చూశారో లేదు నాకైతే తెలియదు. ఆయన రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు, కాళ్ళకు చెప్పులు కూడా లేకోకుండా మీటింగ్కి వెళ్తూ ఉంటే నేను పెద్ద బోర్డు పెట్టుకొని సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. వెంటనే అతన్ని చూసి ఆగి మెయిన్ రోడ్లో హైవేలో ఆగి అతనితో మాట్లాడుతుండగా నా దగ్గర జోబిలో ఎంత ఉంటే అంత ఇచ్చేయమని దేవుడు చెప్పాడు. చెప్పాల్సిన పని లేదు, అయితే నేను చెబుతున్నాను. ఎంత ఉంటే అంత ఇచ్చేయమని చెప్పాడు. తీసి మొత్తం అంతా ఇచ్చేశాను. వేలల్లోనే ఉంది, మొత్తం అంతా ఇచ్చేశాను. కామన్గా తక్కువే పెట్టుకుంటా, ఆ రోజు కొంచెం వేలల్లోనే పెట్టుకున్నా. దేవుడు ఇచ్చేయమన్నాడు, ఇచ్చేసా. హల్లెలూయా. సో ఇచ్చేయమన్నాడు, ఇచ్చేసా. ఏమీ లేదు నాకు. ఆయన కూడా నేను వెళ్తున్న మీటింగ్కే వస్తున్నాడు, నేను అదే మీటింగ్కే పోతా ఉన్నాను. వస్తావా, కారులోనే పోదామంటే లేదన్నా నేను ఇట్లనే నడుచుకుంటూ వెళ్తాను సువార్త ప్రకటించుకుంటూ. ఆ బోర్డు పెట్టుకొని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ప్రతి పాపమును రక్షించు నేను బోర్డు పెట్టుకొని ఇచ్చేసి నా దగ్గర ఏమీ లేదు. మీటింగ్కి వెళ్ళినటువంటి తర్వాత అక్కడ కానుకలు పట్టే టైం వచ్చింది. ఎక్కడుంది పర్సులో ₹1 లేదు, ఏమి లేదు వేయడానికి. నేను ముందర కూర్చున్నా, ఆయన వెనకాల కూర్చొని ఉన్నాడు. నాకల్లా చూస్తున్నాడు, పర్సు ఓపెన్ చేసి చూస్తాను ఎక్కడైనా లోపట ఏమైనా ఉందా అని వెతుకుతూ ఉన్నా. లేదు, ఏం లేదు. హల్లెలూయా. వెంటనే ఆయన వచ్చి మళ్ళీ ₹100 నాకు ఇచ్చాడు. అన్నా వేయండి అన్న కానుక అని చెప్పి, నా దగ్గర లేని దాన్ని కొన్ని, ఎందుకంటే అయ్యా నా దగ్గర ఏముంటే జోబు అదే పార్సులో ఏముంటే అది ఇచ్చేయమన్నాడు అని చెప్పి ఇచ్చేసానని చెప్పా. హల్లెలూయా. వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అదే రోజున దేవుడు 2 రోజులలో ₹40,000 దేవునికి మందిర నిర్మాణానికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు చక్కగా నడిపించేటువంటి వాడు, ఆశీర్వదించేవాడు, కృపను అనుగ్రహించేటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆమేన్. ఏది అయితే పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడాలి అంటే నీ హృదయము సిద్ధపడాలి, నడిపింపబడడానికి ఆశపడాలి, అలాగుండడానికి నిర్ణయించుకోవాలి. నేను ఎలాగ పడితే అలాగుంటాను, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బాగా నడిపించేస్తాడు అనుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనస్సాక్షి, నేను నడిపింపబడాలి అనే మనస్సాక్షి నీకు లేకుండా ఉన్నట్లయితే ఎలాగ నడిపింపగలబడాలి? కష్టమవుతుంది కదా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమండి. మన బ్రతుకులు మేలు జరగాలంటే, వృద్ధి కలగాలంటే, హెచ్చింపు కలగాలంటే, ఆశ్చర్యకార్యములు జరగాలనంటే దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపింపబడాలి.